ఇక ఇప్పుడైతే ఇంకొకటి చెప్పుకోవాలి. ఇక ఈ మేడేదే చిన్న సీఎం సారు మంచిగా సంబురాలలో వాళ్ళు పంచుకున్నాడు. ఎందుకంటే శ్రమికులతోని మాట ముచ్చట పెట్టిండు. అట్లనే నిజంగా వాళ్ళ ముచ్చట ఇన్నంత సేపు నాకు మస్తు దిల్కుష్ అనిపించింది. ఇక మీరు కూడా వినాలి, ఎందుకంటే ఆ ఎట్లా చేస్తాడు ఏం కథ వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటారో చూడరు ఒకసారి. అయితే ఇయాల మేడే కదా మన చిన్న సీఎం పవన్ అన్న ఉపాధి హామీ శ్రామికులతోని మాట ముచ్చట పెట్టిండు. ఇప్పుడు వాళ్ళు కూలీలు కాదు శ్రామికులు అని పిలవాలి అని వాళ్లకు గౌరవం ఇచ్చిండు కదా. ఇక శ్రామికులు ఆఫీసర్లతోని మీటింగ్ నడిచింది. ఈ మీటింగులల్లా వాళ్ళ మీద వరాల వాన కురిపించిండు. నాకు శ్రమ విలువ తెలిసిన వాడిని, అంటే మన కండ కరిగించేవాళ్ళు కనుక లేకపోతే, రక్తం ధారబోసేవాడు లేకపోతే ఎత్తైన కట్టడాలు ఎన్నైనా కట్టలేం, పచ్చదనం ఉండదు, హరితహారాలు చేయలేం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు. అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు, ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు. అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్ ఇన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం. ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు, మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు. అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం. ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది. ఇక ఇంకో దిక్కు ఇదే మీటింగుల శ్రామికులు ఆఫీసర్లు పవన్ అన్నతోని మనసులో ఉన్న మాట చెప్పుకున్నారు. అగో వాళ్ళు మాట్లాడుతుంటే మన చిన్న సీఎంని చూడుర్రి ఎంత సాదా సీదాగా కూసున్నాడో సక్లం ముక్లం పెట్టుకొని. ఇగో గిందుకే కావచ్చు పవన్ అన్నను జనంలో పుట్టిన లీడర్ అనేది. అన్నట్లు వీళ్ళు ఏం మాట్లాడిర్రో ఇనుర్రి మీరు, మీకు కూడా దిల్ ఖుష్ అనిపిస్తుంది. సార్, ఉపాధి హామీ శ్రామికులుగా మా జిల్లా నుంచి మీరందరూ గుర్తించి ప్రతి మండలం నుంచి ఒక వ్యక్తిగా గుర్తించి పిలిపించినందుకు